ఏలూరు జిల్లా కాకిలూరు నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన పథకంపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. మండవల్లి పరిధిలోని లోకుమూడి మండల ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కూర్చొని మధ్యాహ్న భోజనం స్వయంగా చేశారు. ఈ రోజు మెనూలో కోడిగుడ్డు, బంగాళదుంప పులుసు, చిక్కీ వడ్డించినట్లు తెలిపారు. భోజనం రుచి బాగుందని, అన్నం కూడా నాణ్యంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలను టీచర్లు తమ సొంత పిల్లలలా చూసుకుంటున్న తీరు చాలా అభినందనీయమని చెప్పారు. ఈ పాఠశాలలో ఎలాంటి లోటుపాట్లు కనిపించలేదని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎవరికి చెప్పకుండా లోకుమూడిలో ఉన్న మండల ప్రజా పరిషత్ పాఠశాల చిన్నపిల్లల పాఠశాలకు వచ్చాం. భోజనం ఎలా ఉందని చూస్తే కోడిగుడ్డు, బంగాళదుంపల పులుసు, రైస్తో భోజనం చాలా బాగుంది. చిక్కీ కూడా పెట్టారు, చాలా బాగుంది. అన్నింటిలోకి చెప్తున్న తీరుగా ఆచరిస్తే కష్టం. ఇంతమంది ప్రజలకి మారుమూల ప్రాంతంలో ఇది చిన్న స్కూల్. ఈ స్కూల్లో కూడా నాణ్యమైన భోజనం అందిస్తున్నందుకు ప్రభుత్వాన్ని అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఇదే స్ఫూర్తి అన్ని స్కూల్లో అన్ని చోట్ల జరుగుతుంది. నేను ఎవరికి చెప్పలా. నేను ముందు తామరకోలు వెళ్తా అని చెప్పాను, కానీ తామరకోలు కాబట్టి ఇక్కడికి వచ్చాను. వచ్చి చూస్తే అందరూ నాకు నచ్చింది ఏంటంటే పిల్లలు, చిన్న పిల్లలు 5, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, వీళ్ళకి తల్లిదండ్రులు ఎవరు లేరు. టీచర్లు సొంత పిల్లల్లాగా వాళ్ళు చూసి ఆయన ట్రీట్ చేసే విధానం చాలా బాగుంది. ఇది ఇంకా నాకైతే ఏ లోటుపాటు మన ఇంట్లో ఎలా ఉందో అలా ఉంది. ఇంకా దీనికి అభివృద్ధి అనేది అల్టిమేట్గా చేశారు. ఇది కంటిన్యూ అయితే చాలు.